ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా పెళ్లి ఆపిన వాడి ఊపిరి ఆపేయాలరా. అది కాదన్నా, నీ బంగారం లవ్ చేసిందేమో ఆ ఇందిరాగాడిని, వాడేమో చనిపోయాడు. మరి నీ బంగారం మెడలో తాళి కట్టింది ఎవరన్నా? అదే మిస్టరీగా ఉందిరా. నా బంగారం పెళ్లి అనక ఏదో పెద్ద కథ ఉండదురా. అదేదో కనిపెట్టి ముందు అని పని పట్టాలరా. ఎలాగైనా సరే నా బంగారాన్ని నా సొంతం చేసుకోవాలరా. అహల్య నాదిరా. అహల్య నా డార్లింగ్ రా. అహల్య మై డియర్. అహల్య 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 యాడుండవు అహల్య? ఎందుకు నన్ను పిలిచారు? నిన్నెవరో పిలవలేదమ్మా. మా అన్న కలవరిస్తుంది అహల్యని. నేనేగా అహల్యాని. నువ్వు అహల్యవా? అవును, నేనే అహల్యాని. నిన్న అడ్మిట్ అయ్యావో లేదో అప్పుడే నా ప్రేమలో పడిపోయావా? మా అన్న లవ్ చేస్తుంది నిన్ను కాదమ్మా. ఇక్కడ అహల్య అంటే నేను ఒక్కదాన్నే, ఇంకెవ్వరూ లేరు. అర్జెంటుగా నీ పేరు మార్చుకో. నువ్వు అహల్య ఏంది? పేరు మార్చుకోవాలా? ఏమని? డియర్ అనా, డార్లింగ్ అనా, చిలిపి? పొడి చేసిందిరా. అయ్యో నాయనో. ఏంట్రా బుజ్జి, ఇంకా పడుకోలేదా? రాసుకుంటున్నావు? హోంవర్క్ చాలా ఎక్కువ ఇచ్చారు మావయ్య. సరే, భోజనం చేసావా లేదా? తిన్నాం, అందరం తిన్నాం. కానీ అత్తే తినలేదు. నేను 2 సార్లు పిలిచాను, కానీ అత్త భోజనానికి రాలేదు. సరే, నువ్వు వర్క్ చేసుకో. నువ్వు ఏం చేసి నీ చెల్లిని అత్తారింటికి పంపిస్తావో నీకంటూ ఓ క్లారిటీ ఉంటే చెప్పు. ఏదో ఒకటంటే ఏం చేస్తావు? నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పు. ఇప్పటికిప్పుడంటే నేనేం చెప్పలేను నాన్న, నాకు కొంచెం టైం కావాలి. అహల్య గారు, నేనొచ్చి వడ్డించేదాన్ని కదండి, మీరెందుకు? ఇది నాకు కాదు, మీకు. ఏంటి, భోజనం చేయమంటే వద్దన్నారంట? ఆకలిగా లేదండి. ఆకలిగా లేదా, లేక తినబుద్ధి కావడం లేదా? చూడండి, ఇప్పుడు మనకి కష్టాలు వచ్చాయని భోజనం తినకుండా ఉంటే కష్టాలు తీరిపోవు. కష్టాలేమీ లేవు కదా అని భోజనం చేస్తే కొత్త కష్టాలేమీ రావు. దేనివి దానికే ఉంటాయి. అది కాదండి, శ్రావ్య పరిస్థితి. అసలు శ్రావ్య పెళ్లి నందుతో జరుగుతుందని అనుకున్నావా? కానీ జరిగింది కదా. అలాగే శ్రావ్య కూడా కాపురానికి వెళ్తుంది. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది. దానికి ఏదో ఒకటి చేద్దాం. అలా అని చెప్పి మీరు తినకుండా ఉంటే ఎలా చెప్పండి? అసలే మీరు ఒట్టి మనిషి కూడా కాదు. తినండి. తినమన్నానా? చెప్పాను కదా శ్రావ్యని కాపురానికి పంపిస్తానని. తినండి. ఆగండి. ఏంటి ఇలానే తింటారా? హ్యాండ్ వాష్ చేసుకోరా? సారీ అండి. ఏం పర్లేదు, నేను తినిపిస్తాను. మీరు? తినిపిస్తాను, వెయిట్.
గౌతమ్ గారు, నా జీవితంలో జరుగుతున్న పరిస్థితుల్లో వస్తున్న కష్టాలు చూస్తుంటే ఎప్పటికప్పుడు నాకు బ్రతకాలి అన్న ఆలోచన కంటే అసలు ఎందుకు బ్రతికున్నానా అన్న ఆలోచన ఎక్కువగా వచ్చేది. అలా వచ్చిన ప్రతిసారి మీరు నాలో బ్రతకాలి అన్న ఆశ కల్పించారు. ఈరోజు నేను బ్రతికున్నానంటే దానికి కారణం మీరు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. భలేవారండి. ఇంద్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఎవ్వరూ లేరని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మీరు వాడితో కొద్ది రోజులున్నారు. ఒక మంచి జీవితం వాడికి ఇచ్చారు. అలాంటి వాడు ఈరోజు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం. కానీ నా స్నేహితుడికి మీరెంతో ఆనందాన్ని ఇచ్చారు. వాడిని బాగా చూసుకున్నారు. అలాంటి మిమ్మల్ని బాగా చూసుకోవడం నా బాధ్యత. మీరు ఇంద్రాలేని లోటు తీరుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాడిని మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నారు. మీ కడుపులో వాడి ప్రతిరూపాన్ని బతికిస్తున్నారు. నా ఉద్దేశంలో మీరు దేవతండి. నా ఫ్రెండ్ని నాకు తిరిగిస్తున్న దేవత. తినండి.